Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణలో ఎవరైతే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి నేను జనరల్ గా చేసిన అబ్జర్వేషన్స్ అన్నిటిని డిస్కస్ చేయాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. నేను చెప్పబోయే వీడియోలో 2 సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. వాళ్ళు ఏవైతే ఇమాజినేషన్స్ లో లేకపోతే వాళ్ళు ఏవైతే పర్సెప్షన్స్ లో ఉన్నారో దాన్ని అడ్రస్ చేస్తూ సో ఇద్దరు కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. అండ్ దానికంటే ముందు తెలంగాణలో నోటిఫికేషన్స్ కి సంబంధించి ఒకవైపు సర్టెనిటీ అండ్ ఇంకొక వైపు అన్సర్టెనిటీ రెండు చూస్తూ ఉన్నాం. సో ఏ నోటిఫికేషన్స్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని పోస్ట్తో ఇస్తారు అని చెప్పేసి అసలు క్లారిటీ లేదు. అయితే ఇంత నెగటివిటీ మధ్యలో ఒక చిన్న పాజిటివిటీ. గత 1-2 months బ్యాక్ మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళు డిస్కస్ చేసిన లేకపోతే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, జూన్ లో తెలంగాణ ఫార్మేషన్ డే కి సంబంధించిన మంత్ ని బేస్ చేసుకొని జూన్ లో 6 నోటిఫికేషన్స్ ఇచ్చేసి ఆ తర్వాత నుంచి రాబోయే ప్రతి నెల 3 నోటిఫికేషన్స్ ఇస్తూ మెల్లిమెల్లిగా స్పీడప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్తనే. అయినప్పటికీ కూడా జూన్ లో 6 ఇస్తానన్నారు. మరి టెక్నికల్ రీజన్స్ వాట్ ఎవర్ జూన్ లో 5 నోటిఫికేషన్స్ మాత్రమే ఇచ్చారు. మరి ఆ పెండింగ్ దాంతో పాటు నెక్స్ట్ జూలైలో 3 నోటిఫికేషన్స్ అన్నాం కదా, అన్ని బేస్ చేసుకుని జూలైలో ఆ 4 నోటిఫికేషన్స్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటారు అని అనుకుందాం. అండ్ జనరల్ గా దానికంటే ముందు యూజువల్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ 2 కేటగిరీస్. ఒకటి పూర్తి స్థాయిలో అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ గా కంప్లీట్ గా నోటిఫికేషన్స్ కంటే ముందు రోజంతా కూడా ప్రిపేర్ అవుతూ సో రాబోయే నోటిఫికేషన్స్ కి సిద్ధం అవ్వడం. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు జాబ్ చేస్తూ లేదా హౌస్ వైఫ్ గా ఉంటూ రాబోయే నోటిఫికేషన్స్ కి సంబంధించి కొంచెం కష్టమైనప్పటికీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా లేకపోతే చాలా ఆతృతతో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. అయితే ఈ సెకండ్ కేటగిరీ అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో లేకపోతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకు చాలా నెగిటివిటీతో ఉంటారు. ఏంటంటే సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సిలబస్ ఏమో ఒక కొండంత సముద్రం అంతా ఉంటుంది. ఇంత సిలబస్ ని కంప్లీట్ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం ఫోకస్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మనం జాబ్ చేస్తూ ఉన్నాము లేకపోతే హౌస్ వైఫ్ గా ఉన్నాము, మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం ప్రిపేర్ అవ్వడం కష్టం అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవ్వాలనిపించిన చాలా నెగిటివిటీతో కాన్ఫిడెంట్ గా ఉండదు. సో చాలా లోగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే సేమ్ పర్సెప్షన్ అంటే సిలబస్ కొండంత ఉంది, సముద్రం అంతా ఉంది, కానీ మనకు ఎక్కువ టైం ఉంది. నోటిఫికేషన్స్ కంటే ముందు వీలైనంత వరకు ఎక్కువ టైం స్పెండ్ చేసి పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేసుకుందాం, దానికి తగ్గట్టు మనకి ఎక్కువ టైం ఉంది కదా అని చెప్పి కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సెకండ్ కేటగిరీ సో ఇక్కడ వీళ్ళలో ఏమవుతుందంటే తక్కువ టైం ఉంది, సో ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వడం కష్టం అన్న భయం మైండ్ లో పెట్టుకొని వీళ్ళలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏవైతే జాబ్ చేస్తున్నారో అది పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ, ముఖ్యంగా ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఐ జస్ట్ టెల్ యూ రీసెంట్ గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సో అండ్ అలాగే వీటితో పాటు అడిషనల్ గా ప్రైవేట్ జాబ్స్. సో ఇలా జాబ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా చెప్పాలంటే హౌస్ వైఫ్స్. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరినీ నేను ఎలా కేటగరైజ్ చేస్తున్నానంటే జాబ్ చేస్తున్న వాళ్ళలాగా కేటగరైజ్ చేస్తాను. సార్ హౌస్ వైఫ్ జాబ్ ఏంటి అనకండి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ జాబ్. సో జనరల్ గా ఈ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో ఇంతకు ముందు చెప్పినట్టు దేర్ విల్ బి ఫుల్ ఆఫ్ నెగిటివిటీ. తక్కువ టైం ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది, మనకంటే ఎక్కువ టైము క్లాసెస్ తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం పోటీ పడలేము. పైగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళతో మనం పోటీ పడలేము అన్న నెగిటివిటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా కంప్లీట్ గా గివప్ చేయకుండా ఆ కొద్దిపాటి కాన్ఫిడెన్స్ తో మెల్లిగా దే విల్ బి స్టార్టింగ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో నేనేమన్నాను, సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. అయితే వీళ్ళలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ రిక్రూట్మెంట్స్ లో ఎవరైతే గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్ కొట్టారో వీళ్ళ మేజర్ టార్గెట్ గ్రూప్ 1, గ్రూప్ 2. అక్కడితో ఆగిపోలేదు. గ్రూప్ 3, గ్రూప్ 4 జనరల్ గా జాబ్ చేస్తూ అంటే ఒక రకంగా వాళ్ళు 1-2 కి ఆస్పైర్ అయిన 3-4 కి సెలెక్ట్ అయ్యారు. అయితే వాళ్ళు జాబ్ చేస్తున్న ఎన్వైరన్మెంట్ లేకపోతే జాబ్ చేస్తున్న పరిస్థితులు వాళ్ళను ఇంకా సీరియస్ గా ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడాలి, పబ్లిక్ తో వాళ్ళకున్న రిలేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని వీలైనంత త్వరగా
గ్రూప్ 2 గ్రూప్ 1 క్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే గ్రూప్ 3 గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యారో వీళ్ళంతా కూడా ఆల్రెడీ చాలా చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మనకు చెందిన గ్రూప్ 1, 2, 3, 4 క్రాక్ చేసిన స్టూడెంట్స్ ముఖ్యంగా 3, 4 లో ఎక్కువ మంది అంటే జనరల్ గా కోర్సెస్ సేల్ ఎక్కువ అవుతూ ఉంటే అది మార్కెట్ డిమాండ్ ని రిజంబుల్ చేస్తుంది. తెలంగాణలో నోటిఫికేషన్స్ కి సంబంధించి కొంచెం అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా సో రీసెంట్ గా సేల్ అయిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 3 గ్రూప్ 4 లో ఉన్నారు. వాళ్ళకు రోజు దొరికే 1 అవర్ 2 అవర్స్ దాన్ని బేస్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసేస్తున్నారు. సేమ్ అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 2 లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇంకా గ్రూప్ 2 లోనే ఎక్కువ స్థాయి లేదా గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 1 లో ఫర్ సపోజ్ ఎంపీడీఓ పోస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి అంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఆస్పిరేషన్ తో మళ్ళీ దే ఆర్ కంటిన్యూస్లీ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ముఖ్యంగా అలాగే ప్రైవేట్ అండ్ హౌస్ వైఫ్ వీళ్ళందరిలో ఉండేది ఏంటంటే కామన్ నెగిటివ్ ఏదన్నానంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫియర్. మనకు తక్కువ టైం ఉంది, వాళ్ళకు ఎక్కువ టైం ఉంది. సో వాళ్ళతో మనం పోటీ పడాలంటే ఉన్న ఈ కొద్దిపాటి టైంలో నోటిఫికేషన్స్ కంటే ముందు డైలీ 1 అవర్ 2 అవర్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆల్ దీస్ పీపుల్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ వెరీ సీరియస్. అందరూ కాకపోయినా అందులో ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళు చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పినట్టు ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. సో వీళ్ళని ఏమంటున్నానంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎస్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. ఎందుకు ఫుల్ టైమ్ అంటున్నానంటే డైలీ వీళ్ళు జనరల్ గా అంటే ఇక్కడ ఏదో తప్పుగా ప్రొజెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఒక ఆశయంతో సో లాంగ్ టర్మ్ లోనైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి జాబ్స్ చేస్తే డీవియేట్ అవుతామేమో, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ ని వదిలేసి సో ఇలాగ డైలీ 10 నుంచి 12 గంటలు ప్రిపేర్ అవ్వాలి, ఇంకా వేరే పని లేకుండా ప్రిపరేషన్ ధ్యేయంగా ఉన్న వాళ్ళను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అంటున్నారు. సో ఇక్కడ జనరల్ గా నేను చెప్పినప్పుడు వీళ్ళకి టైం ఎక్కువ ఉందిగా మిగతా వాళ్ళతో పోల్చితే వీళ్ళు కొంచెం ఎక్కువ పాజిటివ్ గా ప్రిపేర్ అవ్వాలి. కానీ సీరియస్ గా రియాలిటీ ఏంటంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ లో కూడా ఒక రకమైన నెగిటివిటీ ఫిల్అప్ అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 10-12 గంటలు చదివే వాళ్ళను రే ఎలాగో నోటిఫికేషన్స్ లేట్ అవుతుంది, ఇప్పుడే చదివితే అంటే ఇప్పుడే ఉన్న ఎనర్జీ అంతా వదిలేస్తే మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు తగ్గుతుంది, నోటిఫికేషన్స్ రాకపోవచ్చు, వస్తాయి, లేట్ అవుతాయి, సిలబస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సీరియస్ క్యాండిడేట్స్ కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పియర్ ప్రెషర్. అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ వాతావరణం కానీ ఒకవైపు వీళ్ళు ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సో ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎలాగో మనం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడ్డాం. సో నోటిఫికేషన్స్ వచ్చినా కాకపోయినా రాకపోయినా సో ఎలాగో ఏవి వద్దు, జాబ్ చేయను, రాబోయే నోటిఫికేషన్స్ కి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా అని అనుకున్నాను. సో వీటన్నిటి పరిస్థితుల్లో ఈ పియర్ ప్రెషర్ కానీ సొసైటల్ ప్రెషర్స్ కానీ వీటన్నిటికీ లోన్ అయ్యి సో మీరు డిస్ట్రాక్ట్ అవ్వకండి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫుల్ టైం అంటే జాబ్ చేయకుండా ప్రిపేర్ అవుతున్న మీకు వస్తున్న డిస్ట్రాక్షన్స్ వల్ల మీరు కంప్లీట్ గా స్లో డౌన్ అవుతున్నారు. మళ్ళీ అలాగే అంటే అంటే అందరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అని నేను చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ మైండ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అంటే అది మూవీస్ వల్ల అవ్వచ్చు, ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు, పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల కూడా మీరు మీ ప్రిపరేషన్ ని స్లో డౌన్ చేసుకుంటున్నారు. అంటే సో అందుకోసం మీరు వాస్తవాల్ని అబ్జర్వ్ చేసుకొని స్టార్ట్ ప్రిపేరింగ్ వెరీ సీరియస్లీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ సేమ్ అట్లాగే అంటే ఇక్కడ చూడండి సో ఇప్పుడు జాబ్ చేస్తూ అంటే కొంతమంది ప్రిపేర్ అయ్యారు, ఇంకొంతమంది చాలా మంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, మాకు టైం లేదు అన్న డిమోటివేషన్ తో ఉంటారు. వీళ్ళందరినీ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇప్పటికిప్పుడు చూసిన తెలంగాణలో 6 నుంచి 8 నెలలు పడుతుంది ఖచ్చితంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కి సంబంధించి ఏదైనా స్పష్టత రావాలన్న ఈ 6 నుంచి 8 నెలలు రోజు 2 గంటల గంటనా లేకపోతే 3 గంటల సండే సాటర్డేస్ ఎక్కువతే ఫోకస్ మోర్. అండ్ సేమ్ అట్లాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సో మీరు అంటే మీకంటే తక్కువ టైం ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ చదివినప్పుడు మీకు ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎందుకు లేనిపోని డిస్ట్రాక్షన్స్ వల్ల ఎందుకు స్లో డౌన్ అవుతున్నారు. ఎవరైతే ప్రిపరేషన్ స్లో డౌన్ అయిందో వాళ్ళకు ఇది మ్యాచ్ అవుతుంది. సార్ మేము ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ గా ఉన్నాం, మేము కంప్లీట్ గా 5th 6th గేర్ లో ముందుకు వెళ్తున్నాం అనే వాళ్ళకి ఇది సూట్ అవ్వదు. ఎందుకంటే నేను డిఫరెంట్ టైమ్స్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ని షేర్ చేసుకుంటున్నారు.
ఎప్పుడో 2020, 21, 22 ఇట్లాంటి టైంలో నేను టీచింగ్ అంటే అశోక్ నగర్ లో నాకు పరిచయం ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు కనబడ్డా కానీ ఇప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఫుల్ టైం ఆస్పిరెంట్ గానే ఉన్నారు. కానీ మనసులో ఒక అంటే మీకు టైం అనేది పాజిటివ్, కానీ మీ బ్రెయిన్ మొత్తం కూడా నెగటివిటీని ఫిల్అప్ చేసుకొని యు ఆర్ లాగింగ్ బిహైండ్ దిస్. సో ఒకటి, సో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాబ్ అంటే ఫుల్ టైమ్ గా ఎవరైనా కానీ, సో ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరేషన్, ముఖ్యంగా హౌస్ వైఫ్ ఎవరైనా కానీ ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలా. ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే ఒక టార్గెట్ పెట్టుకోండి. మీకు ఎంత టైం ఉంది ఏంటి ఇవేవి అన్ని పట్టించుకోకుండా జస్ట్ వన్ థింగ్, మీకున్న టైంలో మీకు 4 గంటలుందా, 10 గంటలుందా, 12 గంటలుందా, ఆ టైంని ఒక సిస్టమాటికల్ గా ప్లాన్ చేసుకోండి. మీకు 5 అవర్స్ ఉందా, ఆ 5 అవర్స్ లో ఏ సబ్జెక్ట్ ని మేనేజ్ చేసుకోవాలి. మీకు 10 అవర్స్ ఉందా, అందులో ఏమేమి సబ్జెక్ట్ ని మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాగో ప్రిపేర్ అవ్వడం ఫిక్స్ అయిపోయాం. అండ్ ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏంటి అన్న సమస్య లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ ఒక రకంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళే ప్రసక్తి లేని లేదు. సో ఎంత కఠినాత్ములైనా సో ఎలక్షన్స్ లో గెలవాలి. దెర్ ఇస్ అ సేమ్, మేబీ భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, సో మనం తొందరగా ఇస్తే మర్చిపోతారేమో అని అనుకోవచ్చు. బట్ ఇంకా టైం తక్కువ ఉంది. ఇప్పుడు కూడా చేయకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో గెలిచే ఛాన్సెస్ లేవు. అందుకోసం సో ఇప్పుడున్న టైం 2.5 years ఉంది. జనరల్ గా ఎలక్షన్స్ కి సంబంధించిన వరకులో ఈ హాఫ్ ఇయర్ పోతుంది. మన దగ్గర ఉన్నది 2 years. సో జనరల్ గా గ్రూప్ 1 చూస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంది. గ్రూప్ 2 ఓన్లీ 1 సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1, 2, 3, 4 4 నోటిఫికేషన్స్ ఇస్తారు. సో ఇవన్నీ సిస్టమాటికల్ గా టైం టు టైం జరగాలి. మిగతా నోటిఫికేషన్స్ కి కొలిజన్ రాకుండా ఇవన్నీ చేయాలి. కాబట్టి స్టూడెంట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. వీ హ్యావ్ వెరీ గుడ్ టైం. సో అయితే ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ తక్కువ పోస్ట్తో ఇచ్చారు. బట్ రాబోయే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఎక్కువ పోస్టులతో గ్రూప్ 1, గ్రూప్ 2 మనం ఆశించిన అన్ని పోస్ట్తో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తారు. సో గైస్, రోహిత్స్ అకాడమీ యాప్లో యూ కెన్ లుక్ ఎట్ దిస్. జనరల్గా తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1లో సో చాలా మంది స్టూడెంట్స్కి కంటెంట్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ఇవన్నీ కూడా. కానీ ఆ కంటెంట్ ని మెయిన్స్ కి అంటే డిస్క్రిప్టివ్ వేలో ఎలా ప్రజెంట్ చేయాలి, సో అందులో తడబడుతూ ఉంటారు. రోహిత్స్ అకాడమీలో వీటన్నిటిని అంటే మీరు ఫేస్ చేసే ఆబ్స్టాకిల్స్ ని, మీరు ఫేస్ చేసే ఆటంకాలను అడ్రస్ చేసే కెపాసిటీ ఉన్న ఫ్యాకల్టీస్. మనం చూస్తే ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ అశోక్ నగర్ హైదరాబాద్ లో. సేమ్ అట్లాగే తెలంగాణ హిస్టరీకి దత్తు సార్, సొసైటీకి శంకర్ రెడ్డి సార్, ఇండియన్ పాలిటీకి నేనే, సో జాగ్రఫీకి జగదీష్ సార్, ఎన్వైరన్మెంట్ కి కూడా జగదీష్ సార్, ఎకానమీకి మునిరత్నం నాయుడు సార్, అండ్ అలాగే తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉంది కదా, దానికి సైదులు సార్, గోల్కొండ సైదులు సార్ అని చాలా మందికి ప్రసక్తి కదా, సో ఆయన టీచ్ చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని హిదాయతుల్లా సార్ గాని, అండ్ అలాగే శ్రీరామ్ గంగాధర్ సార్, సత్యనారాయణ సార్, ద ఆథర్ ఆఫ్ తెలుగు అకాడమీ, అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ మేత్రి శ్రీనివాస్ సార్ అండ్ ఇషాక్ సార్. ఈ కంబైన్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే చెప్పారో వీళ్ళందరితో వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎస్సేస్, సో దీనికి రిలేటెడ్ కంటెంట్ రోహిత్స్ అకాడమీ యాప్ లో ఉంది. అయితే కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏవైతే నాన్ చేంజబుల్ టాపిక్స్ అంటాం కదా, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్, అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా ఈ సబ్జెక్ట్స్ ఎప్పటికీ అప్డేషన్స్ ఉండవు, అవి స్టాటిక్ గానే ఉంటాయి. సో వాటన్నిటిని మేము చాలా క్లియర్ గా కవర్ చేసేసాం. అండ్ అలాగే పాలిటీలో కానీ, జాగ్రఫీలో కానీ, ఎన్వైరన్మెంట్ లో కానీ కొన్ని అంటే పార్షియల్ గా దాంట్లో కూడా స్టాటిక్ పార్ట్ ఉంటుంది, వాటిని కూడా కవర్ చేసేసాం. అండ్ అలాగే రీసెంట్ గా ఉన్న అప్డేట్స్ ని, ఇష్యూస్ ని బేస్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటూ కూడా మెల్లిమెల్లిగా మేము క్లాసెస్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటితో మీకు సింక్ అవ్వాలంటే మీకు క్లియర్ కట్ ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా 2 కేటగిరీస్, ఇటు ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సో చూడండి, రోజు ఎక్కువ టైం దొరికే వాళ్ళు అండ్ రోజు తక్కువ టైం దొరికే వాళ్ళు, ఇలా 2గా డివైడ్ చేసుకొని ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎంతసేపు ఏ రోజు ఏం చదవాలి అని చెప్పి డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టుగా ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఓన్లీ గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు దానికి కూడా డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్లుగా క్లియర్ కట్ ప్లాన్స్ ఇచ్చాం. సో ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ వీడియోస్ చూసిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్, అలాగే దానికి రిలేటెడ్ టెస్ట్స్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే
గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 ఫ్రీ ఉంటది. గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకు గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే ఒకటి హై లెవెల్ తీసుకుంటే దాని కింది స్థాయి ఎగ్జామ్స్ అన్ని ఫ్రీ ఉంటాయి. మన దాంట్లో ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని ఒక కోర్సు. దాంట్లో గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పీసీ, జీపీఓ అలాగే ఎండోమెంట్. ఇప్పుడు మనం చూస్తే ఎండోమెంట్ కి సంబంధించి కూడా రోహిత్స్ అకాడమీలో వి హావ్ ఎ బెస్ట్ ప్లాన్ చూడండి. సో పేపర్ 1 కవర్ చేస్తూ అండ్ అలాగే పేపర్ 2 కవర్ చేస్తూ ఇలా ప్రతి కోర్సులో కూడా డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అన్నట్లుగా ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యాప్ లో కూడా డైలీ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అని సెపరేట్ ఫోల్డర్స్ పెట్టి మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న వీడియోస్ అండ్ అలాగే టాపిక్ కి సంబంధించిన మెటీరియల్స్ మేము చెప్పినంత టైం మీరు రివైజ్ చేసుకొని ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ టెస్ట్ కి రెడీ అవుతే సరిపోతుంది. సో ఇలాగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎండోమెంట్ అలాగే డెప్యూటీ ఈవో కానీ డిఫరెంట్ టెక్నికల్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ పేపర్ 1 కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఫర్ దట్. సో అది గైస్. సో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కొంతమంది భయపడుతూనే ఉన్నారు. ఎవరైతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లేనిపోని డిస్ట్రాక్షన్స్ వల్ల మళ్ళీ వెనుకబడుతున్నారు. అంటే 2 కేటగిరీస్ లో బాగా చదివే వాళ్ళు ఉన్నారు, 2 కేటగిరీస్ లో బాగా చదవని వాళ్ళు, భయపడుతూ వెనకనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ భయపడుతూ మెల్లిగా ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు, అసలు ప్రిపేర్ అవ్వని వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పి ముందుకు చేయాలి అనే ప్రయత్నం. ముఖ్యంగా బిగినర్స్ అంటే సో ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా చదవాలని ఉంది, కానీ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, కొత్తగా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, సో అసలు సిలబస్ ని ఎలా కవర్ చేయాలి అనే క్లియర్ కట్ ప్యాటర్న్ తో ఇలాంటి ప్లాన్ తో మేము ఇవ్వడం జరిగింది. సో బిగినర్స్ కానీ లేకపోతే ఎవరైనా కూడా ప్రిపరేషన్ కి సంబంధించి నేను గనక కొన్ని మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని చెప్పి ఉండకపోతే ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్స్ కి సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే ఇంకా అంటే కరెంట్ అఫైర్స్ కానీ మెటీరియల్స్ కానీ కొన్ని మీకు ఏదైనా నేను చెప్పని డౌట్స్ ఉన్నా కానీ, లేదా ఇప్పుడు నేను పంపిన పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 2 ప్లాన్ పీడిఎఫ్, గ్రూప్ 1 ప్లాన్ పీడిఎఫ్ అండ్ అలాగే ఎండోమెంట్. సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి ప్లాన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ కావాలన్నా ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, ఇది నా నంబరే, నేనే రెస్పాండ్ అవుతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం లేదా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ మీరు చూపించే ఈ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.